పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో 2.80 కోట్లతో అభివృద్ధి పనులకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపనలు చేశారు. ఉల్లంపరులో ప్రొక్లైన్ నడిపి కొంతేరు ఛానల్పై మట్టి పూడిక పనులు మంత్రి ప్రారంభించారు. మేడపాడు, నేరేడుమిల్లి గ్రామాలలో జలజీవన్ పథకాలను మంత్రి ప్రారంభించారు. మాజీ మంత్రి హరిరామ జోగయ్య వ్యాఖ్యలను మంత్రి తీవ్రంగా ఖండించారు. ఆయన అనుభవం రాష్ట్రానికి ఉపయోగపడాలే గాని విధ్వంసం జరిగేలా జోగయ్య ప్రకటనలు చేయకూడదని మంత్రి హితవు పలికారు. ఈ రోజు కూడా నేను హరిరామ జోగయ్య గారిది ఒక స్టేట్మెంట్ చూసా. మరి ఆయన ఇప్పుడు ఈ వయస్సు పెరిగిన తర్వాత ఆయన కూడా ఆలోచన చేసి ఆయన యొక్క అనుభవం రాష్ట్రానికి ఉపయోగపడేటువంటి విధంగా ఉండాలి తప్ప ఆయన అనుభవం రాష్ట్రానికి విధ్వంసం వైపు ఉండకూడదు. ఈరోజు కూడా చూస్తూ అమరావతికి మరి 50,000 కోట్ల రూపాయలు పెడుతూ ఉన్నారు అని ఈవేళ ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మీరు చాలా విజ్ఞులు, తెలివైనటువంటి వాళ్ళు, అనుభవం ఉన్నటువంటి వాళ్ళు. ఈవేళ అమరావతి అంటే ఒక సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఏది మాట్లాడుతున్నాడో మీరు అదే మాట్లాడుతూ ఉన్నారు. ఆ వైసీపీ నాయకులు ఏం మాట్లాడుతూ ఉన్నారో హరిరామ జోగయ్య గారు మీలాంటి సీనియర్ నాయకులు, విజ్ఞులు కూడా అట్లా మాట్లాడితే ప్రజలు మళ్ళీ ఏమార్చి మళ్ళీ ఆ దొంగకి చేతికి తాళాలు ఇస్తే ఈ రాష్ట్రంలో ఎవరో బతికేటువంటి పరిస్థితి ఉండదు. అమరావతి ఈవేళ సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్. అది ఈవేళ ఒక చిన్న లాఠీ చార్జీ లేకుండా, ఒక పోలీసు ఇన్వాల్వ్మెంట్ లేకుండా ప్రపంచంలో ఎక్కడా లేనిటువంటి విధంగా 33,000 ఎకరాలు ఈవేళ ల్యాండ్ పూలింగ్లు ఇచ్చారంటే అది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా దక్షత, ఆయన మీద ఉన్న నమ్మకం. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు అసెంబ్లీలో? అమరావతిని స్వాగతిస్తున్నాను, 30,000 ఎకరాల పైబడి రాజధానికి ఉండాలని చెప్పినటువంటి పెద్ద మనిషి అధికారంలోకి వచ్చాక ఏం చెప్పాడు? అమరావతి కాదు 3 ముక్కలు అన్నాడు. పోనీ 3 ముక్కల్లో ఎక్కడైనా ఒక్క ఇటుకి నువ్వు పెట్టావా? అప్పుడు హరిరామ జోగయ్య గారు ఎందుకు ప్రశ్నించలేకపోయాడు? మరి ఆ రోజు మాట్లాడేటువంటి స్వేచ్ఛ కూడా మీ అందరికీ లేనటువంటి పరిస్థితి, దుస్థితి గత 5 సంవత్సరాల్లో చూసాం.